వాళ్ళని ఈ ఇన్సిడెంట్ జరిగింది బేస్తవారం రోజున జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. మరి బేస్తవారం జరిగినప్పుడు మీరు ఏం చేశారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కూడా అడగడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏమంటే ఇది బోండం ఏదో తిని కొంత ఆయిలీ ఫుడ్ అయింది, అందువల్ల కొంత మోషన్స్ అయినాయన్నట్టు మాట చెప్పినారు. ఆ విధంగా ఆ స్టూడెంట్స్ ఎవరని చెప్పి వాళ్ళని అడిగితే 4 స్టూడెంట్స్ ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఆ 4 స్టూడెంట్స్కు ఎలా ఉంది అని చెప్పేసి అడిగితే ఇది బేస్తవారం జరిగింది. ఆ రోజు ఈవినింగే పిలిపించేసి ఒక డాక్టర్ని పిలిపించేసి చెక్ చేయించడం అని చెప్పేసి ఇంజెక్షన్స్ ఇచ్చారు అని చెప్పేసి చెప్పడం, ఇమ్మీడియట్గా క్యూర్ అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ డాక్టర్ వచ్చేసేసి ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, ఆర్ఎంపీ డాక్టరు. ఆ విషయం కూడా నాకు తెలిసింది. ओम नमो उपास्ता समस्ता धनदक्षद्वारदेवास्त्रे पंचमुखाञ्जनेय स्वामी देवता नान्देशतार्गं दोषनान्दे सह ब्रह्मस्य अस्य यजमानस्य गोत्रोद्भवस्य मुदमलगोत्रोद्भवस्य यजमानस्य रामकृष्णारेड्डी रामदेश सौभाग्यरमकान्ताय सुभद्रमणां देश सह ब्रह्मस्य अस्य यजमानस्य गोत्रोद्भवस्य मनोहाय गोत्रोद्भवस्य यजमानस्य धरारभेदो धरभेदो रामभेदो धनम्नाः गीता धनवे भजां समाहिताः आयान्तमूल्य धनदक्षद्वारकलशोदकेन विशेषमध्यामृताभिषेकगणस्यमानः ओमाप्याय स्वधमे कृते विस्पद स्वमष्टियम् भवाभागस्तसङ्गतेन परमम् पवित्रम् निजापतिरसायपुरस्तात् आयुष्यमघ्रमृतफलमस्तुजेयः श्रीपञ्चमुखाञ्जनेय स्वामी देवताय नमः उपवीतात्मत्वयामि अनपुष्पैर्भोजयामि आयुर्वेदे वरायुणे भोर्गारोहं विष्णे स्वामी देवताय नमः नानाविधां परिमलां पुत्रपुष्पाञ्जलिर्पयामतां पुष्पैर्भूजयामि नमस्य देवयो नाम हृदयात् सत्यं वदन्ति मुदमस्य मुदवासुदे ముఖ్యంగా రాబోయే డిసెంబర్ నెలలో 13/12/2020 తేదీన లోకాలు జరుగుతుంది. ఆ సందర్భంగా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు వాళ్ళ క్లయింట్లను ప్రిసర్ అడ్వకేట్లను ఖచ్చితంగా ఫిట్ కేసులు ఉంటే ఏవైనా ఉంటే మీరు డాక్యుమెంట్ సహా అన్ని తీసుకొని వస్తే మేము సెటిల్ చేస్తామని చెప్పారు. ఇంజరీ కేసులో డెత్ కేసులలో ఈ దినం వరకు నీ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒక 20 కేసులు పైబడి డిస్కస్ చేయడం జరిగింది. సాధ్యమైనందుకు అన్నీ కూడా అప్రూవల్ వస్తాయి. అలాగే చోళమండలం ఇన్సూరెన్స్ కంపెనీ సోమేష్ సార్ డిప్యూటీ మేనేజర్ గారు వచ్చారు హైదరాబాద్ నుంచి. ఈరోజు డిస్కస్ జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఒక 30-35 కేసుల వరకు డిస్కషన్ జరుగుతాయి. వీటన్నిటిలో సాధ్యమైనంత వరకు అన్ని సెటిల్మెంట్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మిగతా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా అందరి మీద, ఎందుకంటే ప్రజలకు అంటే దెబ్బతిన్న బాధితులకు న్యాయం చేయాలని ఉద్దేశం ఎంత వీలైతే అంత తొందరగా సెటిల్ చేసి వచ్చే డిసెంబర్ 13వ తేదీ జరిగే లోక్ అదాలత్కు అన్ని కేసులు సాధ్యమైన వరకు ఫిట్ కేసులు అన్ని సమాచారం సక్రమంగా ఉండే కేసులో 100% సెటిల్ చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి పిటిషనర్లు, అర్జీదారులు, బాధితులు, వారి తరపున న్యాయవాదులు మేము కోరేది ఏమంటే మీరు అందరూ కూడా ఖచ్చితంగా మీ అన్ని డాక్యుమెంట్స్లో
సర్టిఫికేట్లతో తీసుకొని వస్తే పరిశీలించి వెంటనే పరిశీలించడానికి మేము ముందున్నాం అన్ని ఇన్సూరెన్స్ తరఫున. కాబట్టి మేము ఉపయోగించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మేలుకొల పద్ధతిలో పోరాట దీక్ష పేరు మీద ఆందోళన చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని చెప్పారు, హెచ్ఆర్ పాలసీ అమలు చేయట్లేదు. సుప్రీంకోర్టు స్పష్టంగా 2023లోనే స్పష్టంగా తీర్పిచ్చింది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కింద పనిచేసే వాళ్ళు, పార్ట్ టైం కింద పనిచేసే వాళ్ళందరికీ సమాన వేతనం ఇవ్వాలా, వాళ్ళని ఎందుకు రెగ్యులేట్ చేయకూడదని చెప్పి 23లో చెప్పింది. ఈ మధ్యకాలంలో రాష్ట్ర హైకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈరోజు సిఫార్సు చేసి ఎంతమంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం కింద ఉన్నారో వారు ఎందుకు రెగ్యులర్ చేయలేరు అనే పద్ధతిలో కూడా ఈ రోజు మాట్లాడినారు. అయితే రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ఉన్నతాధికారులు హైకోర్టును తప్పుదారి పట్టించే పద్ధతుల్లో ఈ రోజు మాట్లాడినారు. 2026కు సమగ్ర శిక్ష పథకం అయిపోయింది కాబట్టి మేము రెగ్యులర్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి చేయలేదని చెప్పి తప్పుడు విధానాల్లో ఆ పద్ధతులు చెప్పారు. కానీ మళ్ళీ అదే ఎస్పీడీ గారు 2026 తర్వాత మరో 5 సంవత్సరాలు సమగ్ర శిక్ష ఉంటుంది అనే పద్ధతుల్లో చెప్తా ఉన్నారు. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకుని మా న్యాయమైనటువంటి డిమాండ్ అన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ ద్వారా వినతి పత్రాన్ని సమర్పిస్తా ఉన్నాం. ఈ రోజు నుండి డిసెంబర్ 10వ తారీఖు లోపల ఎస్ఎస్ఐ జేఏసీ రాష్ట్ర నాయకులు, అన్ని జిల్లాల నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపి న్యాయమైన డిమాండ్ల మీద స్పష్టమైన హామీ ఇవ్వకపోతే డిసెంబర్ 10 తర్వాత 10కి చలో విజయవాడ పోవడానికి కూడా ఎస్ఎస్ఐ ఉద్యోగులు సిద్దంగా ఉన్నారు. డిసెంబర్ 10 తర్వాత కూడా సమస్య పరిష్కారం చేయకపోతే అవసరమైతే మరో సమ్మెకు కూడా ఈరోజు ఎస్ఎస్ఐ ఉద్యోగులు సిద్దంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం. శక్తి యాప్ ఇది ఆన్ చేసుకుంటాం. ఈ శక్తి యాప్లోనే కాకుండా ఈ శక్తి యాప్ ఇంకో ఫీచర్ ఎస్ఓఎస్ అని ఉంది, కనిపిస్తుంది అందరికీ. ఎస్ఓఎస్ అంటే ఏమి? సాస్ బ్రెడ్లో అద్దుకొని తింటాం కదా, అదే కదా ఎస్ఓఎస్ అంటే. ఎస్ఓఎస్ అనేది ఫీచర్ కానీ మనం వాడితే ఒక 10 సెకండ్లు లైవ్ వీడియో ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయ్యి లాంగిట్యూడ్ తెలుసు కదా, లాంగిట్యూడ్ అంటే ఐడియా ఉంది కదా, మన లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ అవుతుంది. అప్పుడు పోలీసులకు ఇంకా ఈజీ అవుతుంది.
అలాగే పంచసూత్రాలను కూడా ఇంట్రడ్యూస్ చేసి మనందరికీ తెలుసు రైతన్నను తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఒక గొప్ప మనిషిగా రైతన్న లేనిదే అసలు మనుషులే లేరు అన్న విధంగా రైతన్నకు పెద్దపీట వేస్తూ ముందుకు ఇందులో భాగంగా ఈ పంచసూత్రాలు ఏవైతే ఉన్నాయో మొదటి సూత్రం వచ్చేసి నీతిని సంరక్షించుకోవడం. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో పెండింగ్ రిజర్వాయర్లు అవన్నీ పూర్తి చేసుకుంటూ రిపేర్లు గత 5 సంవత్సరాలుగా 19 నుండి 24 జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా అట్లాగే రైతన్నకు ప్రతి ఎకరాకు ఎలా అనే ముందుకు వెళ్తుంది. అట్లాగే హైడ్రో డ్రిప్ ఇరిగేషన్ ఏదైతే ఉందో సూక్ష్మ బిందు సేద్యం ఏదైతే దానికి కూడా 90% సబ్సిడీ
అట్లాగే ఈ పంచ సూత్రాలలో రెండవది యాక్టివ్ టెక్నాలజీ. ఈరోజు సైన్స్ ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ వల్ల మన భారతదేశం ముందుకు వెళ్తుంది. టెక్నాలజీ ఆనాడే ఇజ్రాయెల్, మీకు అందరికీ తెలుసు, ఇజ్రాయెల్ రాయలసీమ లాంటి సో సరైన ఆహారాన్ని మానవజాతి ఇంతవరకు గుర్తించలేదు. అనాది కాలం నుంచి మన భారతదేశంలో పారంపరికమైన ఆహార ధాన్యాల్ని మెల్లిమెల్లిగా మనం ఈ పాశ్చాత్య ధోరణుల్లో ఈ పాశ్చాత్య అంధానుకరణం చేసి చివరకు అనారోగ్యకరమైన ఆహారాన్ని ఆధునిక జీవన శైలిలో మనం తింటూ వస్తున్నాము. అందుకే సెలియాక్ రీజన్లో గట్ మైక్రోబ్స్ ని పెంపొందించడానికి అతి ముఖ్యమైన సమృద్ధి ఆహారంలో కాకుండా మన మైక్రోబ్స్ని కూడా సమృద్ధి చేసే ఆహారం మిల్లెట్స్. ఈ విషయాన్ని గడిచిన 30 సంవత్సరాలుగా ప్రాయోగికంగా నిరూపించి ప్రజల్లో ఈ విషయాన్ని విచారాన్ని అందజేయాలని గడిచిన 30 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ భాగంగా ప్రస్తుతం నంద్యాలలో దుబ్బుల్స్ మరియు సహయోగిత్వంలో ఈ కార్యక్రమం నెలకొల్పబడింది. అందరూ చాలామంది మంగళవారం ఉదయమైనా కానీ చాలామంది వచ్చారు. అందరూ ఈ అవగాహన కార్యక్రమాన్ని వచ్చి చాలా విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ఈ విషయాన్ని మన దేశ జనాభాకు తెలిపితే మనం ఆరోగ్యాన్ని వచ్చే 2-3 సంవత్సరాల్లో దేశాన్ని రోగముక్తం చేసుకోవచ్చు. ఈ మందుల బారి నుండి బయటపడవచ్చు.